హే గైస్, సో మనం ఇప్పుడు ఆ కాలంకట్ బీచ్ నుంచి వీఆర్ గోయింగ్ టు అగోడా ఫోర్ట్ గైస్. సో ఇక్కడ నుంచి అగోడా ఫోర్ట్ వచ్చేసి 7.3 km చూపిస్తుంది. వెళ్ళాం గైస్ సరదాగా అగోడా ఫోర్ట్ కూడా. ఇక్కడే దగ్గరే లేదు అది కూడా. సో ఇది కూడా కవర్ చేసేస్తే ఒక పని అయిపోతుంది మనకి. అమ్మా, ఇవాళ సాటర్డే గైస్. నాకు ఇవాళ ఏ డేగో తెలియదు, సాటర్డే. అందుకే ఇంతమంది వచ్చారు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారని గోవాకి, అది కూడా ఈ టైంలో. నైస్, సూపర్. ఎవరికైనా అఫ్కోర్స్ ఇంకా బిర్యానీ అంటే ఇష్టమే. సో మంచి బిర్యానీ కావాలంటే మాత్రం ఇదిగో గైస్, బవాచి ఉంది కదా, ఈ బవాచి బిర్యానీ వల్ల ఇదొకటి. అండ్ అలాగే కొంచెం ముందుకెళ్తే ఆ ప్యాలెస్లో, ఐ మీన్ ఆ కాంప్లెక్స్లో ఉంటుంది ఒకటి షాపు. అది ఇంకా మన తెలుగు వాళ్ళే, లైక్ మొత్తం తెలుగే ఉంటుంది చూడండి. నేను తిన్నాను, చాలా బాగుంది టేస్ట్ కూడా యాక్చువల్లీ. ఎదురా హలో మాస్టరు, ఎక్కడది? గైస్ ఒక్క నిమిషం, ఏదో మిస్టేక్ జరిగింది. ఓకే, అయితే అది వెనకాలే ఉన్నట్టుంది గైస్. యా, వెనకాలే ఉంది అది. నేను కొంచెం ముందుకు వచ్చేసిన, అలా మీకు చూపిస్తాను నాగండి, ఎందుకైనా బెస్ట్. అదేంటి అంత ముందుకు వచ్చేసానా? అవురే, మన పక్కనే కదా. అంత ముందుకు ఎలా వచ్చాను నేను? ఆ బవాచి బిర్యానీ పక్కనే కాస్తుంది. అదిగోండి, అదొకటి ఉంది కదా మధ్యలో, ఒక చర్చ్ లాగా. అదే నాకు పాయింట్ అనమాట, అంటే నా హింట్ పాయింట్ అది. సో అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా? ఇదిగోండి పిజ్జా హట్ కూడా ఉంది ఇక్కడ. పిజ్జా హట్ ఉంది. ఇదే గైస్, ఇదిగోండి చెప్పానా, అదిగోండి ఇక్కడ సాయి తేజస్విని రెస్టారెంట్ ఉందా, అవన్నీ మీకు చూపిస్తా. ఇదిగోండి సాయి తేజస్విని రెస్టారెంట్. ఇది మాత్రం ఫుడ్ చాలా అంటే చాలా బాగుంది గైస్, క్రేజీ ఉంది. బిర్యానీ వచ్చేసి 120 రూపీస్ మీకు. యా, యాక్చువల్లీ ఎవరు లేరు, తిన్నామా మనం కూడా వెళ్ళి, ఒక పని అయిపోతుంది కదా తింటే. తిన్నాం గైస్ మనం కూడా. మీకు కూడా ఫుడ్ చూపిస్తే ఎలా ఉంటుందో. ఫస్ట్ ఆయన దగ్గర ఉందో లేదో అయిపోయిందో కనుక్కుందాం. అన్న ఇవాళ ఉందా బిర్యానీ? ఒకటే అన్న తిన్నానికి ఉంటే. అది గైస్ బిర్యానీ ఉంది. ఇది మన బిర్యానీ. ఇది అయితే మన బిర్యానీ. ఓకే, ఇంకా తినేద్దాం లేట్ చేయకుండా. ఫుల్ వేడిగా ఉంది. గైస్ ఇప్పుడే ఫుడ్ తిన్నా. చెప్తున్నా కదా గైస్, మనకి హోమ్ ఫుడ్ కావాలంటే సాయి తేజస్విని రెస్టారెంట్ బాగుంది గైస్. ఫుల్ క్రేజ్ అంటే క్రేజ్ ఉంది బిర్యానీ మాత్రం. అది ఆయన నన్ను గుర్తుపట్టింది, భయ్యా మీరు లాస్ట్ టైం వచ్చారు కదా అది ఇది అని. కొంచెం మాట్లాడుకున్నా పాప. ఆయన కూడా చెప్తున్నా గైస్, అన్న కొంచెం గోవా స్కామ్స్ గురించి కూడా తీసి పెట్టాను వ్లాగ్లో. లాస్ట్ టైం ఒకరు వచ్చిండు ఆంధ్ర వాడు, మొత్తం పైసలు మొత్తం పోగొట్టుకుండు. అంటే ఇక్కడ ఆంధ్ర తెలంగాణ అని కాదు, బట్ ఆయన భాష అట్లాంటిది అనమాట. పాపం ఆయన మాత్రం ఏం చేస్తారు. సో మళ్ళీ మీరు తప్పుగా అనుకోకండి. లాస్ట్ టైం ఒకరు వచ్చిందన్న తెలుగోడు, మొత్తం పైసలు మొత్తం పోగొట్టుకుండు, చైన్ లేపేసిరంట, ఫోన్ లేపేసిరంట. వచ్చి ఇక్కడ ఈ మన తెలుగు బోర్డు దూరంగానే వచ్చి జర కొంచెం మన దగ్గర బాధపడిండు, ఇంటికి కూడా పోనీకి పైసలు లేకపోతే పైసలు నేనే ఇచ్చిన అన్న, అది ఇది అని చెప్తుంది గైస్. స్కామ్లు చాలా ఘోరంగా ఉంటాయి గైస్ గోవాలో. మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అది ఇన్ కేస్ మీరు కపుల్స్గా వస్తే
హ్యాపీయే. మీరు హ్యాపీగా పబ్కి వెళ్ళచ్చు, బీచెస్కి వెళ్ళచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, ఇంక వెళ్ళిపోవచ్చు వెనక్కి. గ్రూప్గా వస్తే కూడా జస్ట్ కుదిరితే మసాజ్ చేయించుకోండి. ఇక్కడ మసాజులు కూడా గైస్ కొంచెం మంచిగా ఉంటాయి అన్నమాట. సో అవి చెక్ చేసి మీరు చేయించుకోవాలి మసాజులు కూడా. మీరు పడితే అలా చేయించుకుంటే మీ పని ఇంక అవుట్ అంటే. అమ్మా, సో ఇప్పుడే గైస్ తిన్నా బిర్యానీ. కాకపోతే ఇక్కడ లెగ్ పీసులు ఏమో అంతగా లక్కీగా ఇస్తారు. అంటే మన హైదరాబాద్లో అయితే లెగ్ పీసులు అంటే పక్కా ఇస్తారు, ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ చెస్ట్ పీస్లు ఎక్కువ ఇస్తారనమాట. సో ఇంకా మనం చెస్ట్ పీస్ తిన్నాను. అండ్ రెండు ఇస్తారు గైస్ పీసులు. ఆ రైస్ మాత్రం చాలా బాగుంటుంది గైస్. మసాలా మన సైడ్ మసాలా ఉంటుంది, సూపర్ అంటే సూపర్ ఉంటుంది మసాలా మాత్రం. అది నేను ఇందాక ఏ హోటల్ అని నేను వచ్చేసా ముందుగా దాచేసుకుని. సో నాకు అర్థం కాల, రోడ్డు మర్చిపోయినామో అనుకున్నా, బట్ నో. అది గైస్ అంటే ఇంకా చాలా ఉన్నాయి రెస్టారెంట్స్, మీరు కావాలంటే ట్రై చేయొచ్చు. బట్ కొంచెం తక్కువ బడ్జెట్లో. ఫస్ట్ థింగ్ అనేది తక్కువ బడ్జెట్ గైస్. 120 రూపీస్ బిర్యానీ అక్కడ మంచిగా మీకు రైతా ఇస్తారు, ఆనియన్స్ ఇస్తారు. అది కాకపోతే మన గ్రేవీ అట్లా ఏమి ఇవ్వరు గైస్ వీళ్ళు, ఓన్లీ రైతా ఒకటే ఇస్తారనమాట. సో తక్కువ బడ్జెట్లో మీకు మంచి బిర్యానీ కావాలంటే అట్లాంటి హోటల్స్ ఉంటాయి. ఇంకా అఫ్కోర్స్ వెజ్ కూడా ఉందనుకోండి. ఇంకా మీకు తమిళనాడు సైడ్ టేస్ట్ కావాలన్నా కూడా నేను చూపిస్తాను గైస్. నేను తిన్నా ఒకసారి లాస్ట్ టైము, అక్కడ మాత్రం ప్రాన్స్ క్రాబ్ కర్రీ అదిరిపోతుంది గైస్. అసలు క్రేజ్ చేస్తారు అంకుల్ వాళ్ళు. అది వెనకాల నేను చూపిస్తాను, అది కూడా మీకు నేను మర్చిపోలే అండి, గుర్తుపెట్టుకుంటా. సో మనం ఫస్ట్ అగోడా ఫోర్ట్కి వెళ్ళి వచ్చాక చూద్దాం గైస్. ఇప్పుడు అగోడా ఫోర్ట్లోకి హెల్మెట్ నన్ను వేసుకొనిరు. సో నేను మ్యాక్సిమం ఇంకా మొత్తం ఫోన్తోనే రికార్డ్ చేయలేమో అని అనుకుంటున్నా గైస్. నేను లెట్స్ సీ ఏమైద్దో చూద్దాం. అమ్మా బాబు, ఇనోవా హై క్రాస్. అరే తొక్కరా, సీరియస్ గైస్, ఇంత మెల్లగా వెళ్తున్నారు. కంపల్సరీ దీనికి 30 స్పీడ్ లాక్ చేశారే నీ కారు. అదే వారు బోరు నన్ను బోనీడు. హైట్ ప్యాలెస్, హైటీ, అదేం సినిమా గైస్, నేను మర్చిపోయా. ఇక షాపింగ్స్ కూడా చాలా బాగున్నాయి గైస్. ఇక్కడ షాపింగ్ కూడా చాలా బాగుంటాయి. ఓ అక్కలు అయ్యో గైస్, వీళ్ళేమో తెల్లగా ఉన్నారు, ఎండ పడుతుంది. నేనేమో నల్లగా ఉన్నా, ఇంకా నల్లగా అవుతున్నా. వాళ్ళు మాత్రం నల్లగా అవ్వరు, ఎందుకు గైస్ అట్లా? ఇప్పుడు వాళ్ళు తెల్లగా ఉన్నారు కదా, ఫుల్ ఎండ పడుతుంది, కానీ వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్తే తెల్లగా అయిపోతారు. నేను నల్లగా ఉన్నా, ఇంకా నల్లగా అయిపోతున్నా, కానీ తెల్లగా మాత్రం అవ్వట్లేదు ఎంతసేపు స్నానం చేసినా కూడా. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. గైస్ నాకు తెలిసి ఇప్పుడు అగోడా ఫోర్ట్ దగ్గర చాలా మంది ఉంటారు, ఎందుకంటే ఇగో ఈ కార్లు బస్సులు తెగలుతున్నాయి. షిట్ మ్యాన్. సో చూసుకోవాలి ఇప్పుడు. అది గైస్, ఎస్ వి ఆల్మోస్ట్ రీచ్ టు అగోడా ఫోర్ట్. అరే ఇక్కడే ఎక్కడ పార్కింగ్ చేయాలి గైస్. అబ్బా ఈ టార్ ఇట్లాంటి టైంలో మస్తు కరెక్ట్ అసలు చెప్పాలంటే. అయ్యో గైస్ ఇక్కడే పార్కింగ్ చేయాలన్నమాట. ఇక పార్క్ చేసి మనం నడుచుకుంటూ పోవాలా. అనైనవా ఆగన్నా. ఓకే कितना हुआ? 50. ఓకే ఏరా చూసినా
పార్కింగ్ ఫీజు ఎక్కువైపోతుంది కదా గాయస్. పార్కింగ్ ఫీజుతో బిర్యానీ తినచ్చు ఇప్పుడు మనం 50, 30, 10. అమ్మా ఎన్ని పార్కింగ్ ఫీజులు తీసుకుంటారా నాయన మీరు. ఎనీవే ఇప్పుడైతే హెల్మెట్ లోపలికి వెళ్ళో ఉండదు గైస్ డెఫినెట్లీ. సో నేను ఫోన్ ద్వారా రికార్డ్ చేయడానికి ట్రై చేస్తా. నేను జనాలు కూడా చాలామంది ఉన్నారు. యా ఏంటి అంట ఇక్కడేమో కడుతున్నారు గైస్ కొత్తగా. అమ్మా మొత్తం స్కూటీలే. ఓకే ఐస్ ఇది మొత్తం ఎంట్రీ ఫోర్ట్కి వెళ్తూ ఉండాలి. ఇక్కడైతే ఏమో కడుతున్నారు కొత్తగా, మరి ఏంటో అర్థం కావట్లా. తెలుసుకుందాం, నేను వచ్చే లోపల మనం తెలుసుకుంటా అంట. పెద్ద స్టేడియంలా కదా, స్టేడియం అంటే పెద్ద కాన్ఫరెన్స్ రూమ్లా కడుతున్నారు అది. ఓకే ఇప్పుడు మనం చక్కగా పోదాం గైస్. సో గైస్ ఇక్కడ అంటే ఒక వెన్యూ అవుతుందన్నమాట, ఒక కాన్సెప్ట్ టైప్. ఇదిగోండి లైట్ హౌస్ కాన్సెప్ట్ అంట. అది గైస్ ఇండియన్ ఫెస్టివల్ లైట్ హౌస్ కాన్సెప్ట్ అంట. ఏదో మొత్తంగా అయితే ఒక వెన్యూ అవుతుంది ఇక్కడ. లైట్లు సూపర్, అసలు చాలా బాగుంది గైస్ చూడడానికి మొత్తం. ఇదిగోండి ఇవన్నీ లైట్లే, అన్నీ లైట్స్ నైట్ టైం ఆన్ చేస్తారు. సూపర్. వర్షం పడితే మొత్తం ఫ్లాప్. వర్షం పడుతుంది. అబ్బా ఫుల్ వర్షం పడుతుంది గైస్. ఓ అట్ సైడ్ వ్యూ ఉంది. అమ్మా వేస్ట్ కలిసి గైస్. లాస్ట్ టైం వచ్చినప్పుడు టికెట్ లేదు అగోడా ఫోర్ట్కి, ఈసారి టికెట్ పెట్టారు. నేను పైదాకా వచ్చాక టికెట్ అడిగారు, నేను మళ్ళీ మొత్తం కిందకి వెళ్ళి తీసుకున్నా టికెట్. లాస్ట్ టైం టికెట్ లేదు, ఈసారి టికెట్ ఉంది, మరి ఎందుకో. అమ్మా ఏముందబ్బా ఫోర్ట్లో అంటే గాయస్, కింద మొత్తం క్లోజ్ అనమాట. కింద ఒక టైప్ ఆఫ్ సెల్లార్స్ ఉంటాయి, అండ్ అలాగే జైలు కూడా ఉంటుంది గాయస్. ఆ లెఫ్ట్ సైడ్ జైలు, బట్ జైలుకి వెళ్ళలేదు. ఈ మొత్తం సెల్లార్స్ అనమాట, కింద మొత్తం సెల్లార్స్ ఉంటాయి. అది ఉన్నాయి కదా, అవన్నీ కింద ఉంటాయి. అదే ఇప్పుడు మనకి అదే మూవీ ఆర్ఆర్లో ఆర్ఆర్ మూవీలో రామ్ చరణ్ని కింద పెడతాయి కదా గైస్ ఆ ఫైటింగ్లో. సో అలా ఉంటాయి అనమాట ఇక్కడ హోల్స్ కూడా. అది ఉంది గైస్ వ్యూ, బా సూపర్ ఉంది. అమ్మా మొత్తం లైట్లు గీట్లు అన్నీ పెట్టారు. వర్షం పడితే మొత్తం జీజీయే పడుతుంది కదా, సారీ మై బ్యాడ్.
నేనేమో వర్షంలోనే తడుచుకుంటూ వెళ్తున్నా. ఓకే, దిస్ ఈజ్ ద అగ్వాడా ఫోర్ట్ గైస్. యా, వ్యూ బాగుంటుంది యాక్చువల్లీ ఇక్కడ నుంచి చెప్పాలంటే. కొంచెం ముందుకెళ్ళాంలేండి, అక్కడి నుంచి వ్యూ క్రేజీ ఉంటుంది. ఎవరో ఫోన్ చేస్తున్నారు, అన్నోన్ కాల్స్. వావ్, సూపర్ ఉంది అసలు. మీకు చూడుస్తా. మళ్ళా నేను ఎంత దూరం వచ్చిందంటే వేస్ట్ అయిపోయింది. బాబా బాబా దేవుడా. Guys, look at this. ఫుల్ వర్షం పడుతుంది అక్కడ. వా, క్రేజీ ఉండబ్బా. సూపర్. చాలా బాగుంది గైస్. ఓకే, అంటే గైస్ దిస్ ఈజ్ ద అగోడా ఫోర్ట్. ఆ పైకి వెళ్ళొచ్చా? వెళ్ళలేమనుకుంటా, క్లోజ్ ఉంది గైస్. అది లైట్ హౌస్ క్లోజ్ ఉంది అది. యా, ఎవరిని పంపించట్లేదుగా. మేబీ ఇట్స్ క్లోజ్డ్. ఈ వర్షము అనుకున్నా, వర్షం పడుతుంది అనుకున్నా. ఓ, అది లైట్ హౌస్. సారీ గైస్, అక్కడ ఉంది లైట్ హౌస్. మరి అదేంటో, అది కూడా లైట్ హౌసే అనుకుంటా. బాగుంది. అమ్మా, ఏమున్నాయి? ఏమీ లేదు. ఇప్పుడు నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాకు ఏం తెలియదు గైస్. జస్ట్ చూపించడం వరకే చూపిస్తున్నా. దీని గురించి బ్రీఫ్లీ ఎక్స్ప్లెయినింగ్ అంటే ఒక్క మొక్క తెలియదు నాకు దీని గురించి అయితే. అది మేబీ గూగుల్లో చూసి చెప్తా గైస్, ట్రై చేస్తాలే. అది హే, ఇక్కడ భలే ఉన్నాయి. బా, ఎన్ని మొత్తం వైర్లే. పెద్ద ఫెస్టివల్ అవుతుంది కదా అక్కడ, లైట్ హౌస్ ఫెస్టివల్ అంట మరి. సో ఇక చూడండి మొత్తం సూపర్. ఏముందన్న ఇటు? ఓహో సూపర్. అమ్మా, దట్స్ ఇట్ గైస్. ఇంకా వెనక్కి వెళ్దాం, వర్షం పడుతుంది. మళ్ళా నా బ్యాగ్ కూడా వాటర్ ప్రూఫ్ కాదు, లోపల గోపుర బ్యాటరీస్ ఉన్నాయి. సస్తా మళ్ళా నేను అయిపోతే. అది గైస్, ఇండియా ఫ్లాగ్ చూడండి, సూపర్ ఉంది అసలు. బాబా క్రేజీ సంథింగ్. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏమి లేవు, టెంట్లు ఏమి లేకుండే. ఇప్పుడు చూడండి పెద్ద ఫెస్టివల్ అవుతుంది ఇక్కడ. ఈవెంట్ చెప్పా కదా, వెన్యూ అని. సో దానికోసం ఇవన్నీ ఏర్పాటు చేసినట్టున్నారు గైస్. యా, ఓకే.